నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ని కలిసిన పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించిన సీఎం ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని సీఎంకు వివరణ. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, ముఖ్య నేతలతో చర్చల అనంతరం పేరును ప్రకటించిన పవన్. పింఛన్లు అడ్డుకోవడంలో ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారన్న సజ్జల, చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని ఎద్దేవా. పశ్చిమంలో నరేష్ యాదవ్ నాయకత్వంలో పెద్దెత్తున టీడీపీలోకి చేరిన యువత. పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్. గత 10 రోజులుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో యువకులు టీడీపీలోకి వస్తున్నారని వ్యాఖ్య. సీఎం జగన్ ని శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, రైల్వే కోడూరు, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. గురువరాజుపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిసి ఆయా నియోజకవర్గాలు జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వివరించారు. తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సార్ వదలండి చేయండి సార్ ఫోటో వచ్చిందా తీసుకునే వాడికి పోయి అవి ఎగిరిపోయినాయా అది ఎగరగొట్టినారు అటు తిప్పుతున్నారు ఆఫీసు పోయినావు ఇంటికి వచ్చేది రాకుండా పోయింది మా దేవునికి ఎట్టి ముక్కాల మా దేవునికి ఎట్టి ముక్కు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ నియమించారు. ముఖ్య నేతలతో చర్చల అనంతరం బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు పవన్ చర్చించారు. చర్చల అనంతరం బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వాన్ని పవన్ ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని జనసేన నేత హరిప్రసాద్ తెలిపారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర్ రావు పేరును పవన్ ప్రకటించారని, అయితే ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత లేదని, మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కొన్ని గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయటం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నది ఆలోచన అని చెప్పారు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని, ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారని, అది రేపెన్నికల్లో తెలుస్తుందని సజ్జల తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియటం లేదని ఎద్దేవా చేశారు.
వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారని, డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఆ మాత్రం తెలీదా? చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయని, అందుకే టీడీపీ వాళ్ళు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో ఇవాళ వాళ్లే 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంపించొచ్చు కదా అని అంటున్నారని తెలిపారు. గతంలో 1వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు 2వ రోజుకి 60% పంపిణీ మాత్రమే జరిగిందని తెలిపారు. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన రావటంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారని, ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తుందని తెలిపారు. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు కాబట్టి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగాని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. గత 10 రోజులుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో యువకులు టీడీపీలోకి వస్తున్నారని, మరో 50 రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని బీజేపీ, జనసేన బలపరిచిన విజయవాడ పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారని, యువత భవిష్యత్తుకి ఉద్యోగాలకు చంద్రబాబు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం విజయవాడ పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సమక్షంలో భవానీపురం 45వ డివిజన్ సితారా సెంటర్ కు చెందిన యువకులు నరేష్ యాదవ్ నాయకత్వంలో పెద్దెత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కేశినేని శివనాథ్, పట్టాభి పార్టీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని యువకుల్లో మార్పు మొదలైందని, అందుకే వారి భవిష్యత్తు తీర్చిదిద్దే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గత 5 ఏళ్లుగా జగన్ యువతకి ఉపాధి లేకుండా చేశాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు, లోకేష్ కృషి చేస్తారని చెప్పారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తారని అన్నారు. అంతేకాకుండా యువత తమ కాళ్ల మీద వాళ్లు నిలబడేలా స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కుల రఘురామరాజు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర వాణిజ్య విభాగ నాయకులు సోలంకి రాజు, 45వ డివిజన్ యూత్ లీడర్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. చాలా మంది యువత పార్టీలో జాయిన్ అయ్యారు. గత 10 రోజుల నుంచి యువత ఎక్కువ మంది పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో రావడం చాలా ఆనందంగా ఉన్నాం అందరికీ కూడా. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా బాగా వెనుకబడిపోయిన నియోజకవర్గం. అందులో ముఖ్యంగా మేము ఉన్నప్పుడు 2014-19లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 19 నుంచి 23 వరకు అభివృద్ధి తీసుకున్నాం. చాలా మందికి వాళ్ళ యువతకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇది లేకుండా చేసింది ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తన భవిష్యత్తు ఉంటుందని, అంతేకాకుండా అభివృద్ధి కాకుండా సంక్షేమమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుని యువత అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రేపు రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముందు కర్తవ్యమని తెలిపారు. కాబట్టి యువత మీరందరూ తప్పకుండా ఉద్యోగాలు చేయాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. తెలుగుదేశం పార్టీ ఎట్లా 2 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. మీరు ఉద్యోగాలు చేయాలి. మీకు ఏదైనా స్వయం ఉపాధి లోన్లు కావాలన్నా మా ప్రభుత్వ సమయంలో తప్పకుండా
మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకోవాలని మీ అందరికీ మేము దగ్గరుండి చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ చాలా మంది ఇంకా కొత్త మాటలు కూడా ఉన్నారు. ఇంకా మాకు 40 రోజుల సమయం ఉంది. మీరందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి నిరంతరం ప్రజల్లో జరిగింది ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, రేపు రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ప్రజల ముందు తీసుకెళ్ళి మీరు వివరించాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కానీ మీకు మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. మీ అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం కుటుంబంలో 2024 ఎన్నికల తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని జోసెన్ చెప్పారు. శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరుని, కుట్ర రాజకీయాలు నీచ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడ క్రీస్తు రాజపురం పెద్దబావి సెంటర్లో తూర్పు నియోజకవర్గ నూతన ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా విజయోత్సాహంతో ఉందని తెలిపారు. అవినాష్ విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రిటర్నింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయని, జగన్ ని ఒప్పించి వేగవంతంగా రిటర్నింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడని అన్నారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతమని చెప్పారు. పింఛన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబుని అన్నారు. పేదలను సామాన్యుల్ని వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. పింఛన్లు పంపిణీ నిలిపివేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రాంతీయ కార్యాలయం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారి ఎన్నికల కార్యాలయం. ఇక్కడ 7 డివిజన్లకు సంబంధించి ఏదైతే కొండ చుట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ప్రచారం కోసం ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. మా నాయకులు అందరూ కూడా, మా ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. మంచి విజయోత్సాహంతో ఉన్నారు అంత కేడర్ అంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎన్నికల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు కానీ కేడర్ కానీ అందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. దాదాపు 1,00,000 మందికి రక్షణ కూడా కట్టించినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఈ ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కావాలి, అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా మరి అక్కడ కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగాను, అట్లాగే ప్రాణహాని కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అది ఒప్పించుకుని ఇవాళ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన అవినాష్. దాదాపు 500 కోట్లు దాని బడ్జెట్ తూర్పు నియోజకవర్గంలో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. అట్లాగే ప్రతి ఒక్క రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఈ ప్రాంత మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం కోసం దాదాపు మళ్ళీ 400-500 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానాన్ని చూరుకొని ఆ అభిమానాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించినటువంటి వ్యక్తి మన అవినాష్. ప్రాంతీయ కార్యాలయం ఈరోజు క్రీస్తురాజపురం ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలాన్ని చూపించే విధంగా ఇక్కడ ఉండి ప్రజానికానికి కానివ్వండి, నాయకులు కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గుణదల ప్రాంతానికి తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏది ఏమైనా ఇందాక పెద్దలు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈరోజు విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో ఉత్సాహంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకి ఎంతో సిద్ధంగా ఉన్నారని చెప్పని, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన మోసాలు, అన్యాయాలన్నీ కూడా ప్రజానికం ముందు పెట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన చెప్తూ సార్. అటు కేశినేని ఇటు దేవినేని ఇద్దరు పాలల్లో నీళ్ళలాగా ఉన్న వ్యక్తి రాబోయే రోజుల్లో
కనీసం అవినాష్ గారి ఇన్ఛార్జ్ ఇస్తేనే అన్ని కోట్ల మంది ఇచ్చారు. రేపు ఎమ్మెల్యేగా చేస్తే రూపురేఖలు మార్చే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కావున రానున్న ఎలక్షన్ నాకు అవినాష్ గారిని ఎంపీ గారిని సీఎం గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సభాముఖంగా తెలియకుండా మీ అందరికీ సెలవు తీసుకుంటారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కిరాణా షాపులో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నూజివీడు రోడ్లో ఒక కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 260 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికి అక్రమంగా నిల్వ ఉంచినట్లు రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఓ డీలర్ షాప్ కు తరలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ టీడీపీ మరియు జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. భవానీపురం హజ్రత్ గాలిబ్ షాహిద్ దర్గాలో కూడా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భవానీపురం ఊర్మిళ నగర్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. మరియు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కలిసి అక్కడి తర్వాత దుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని, ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, మంచి పనికి నాంది పలికాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నా నమ్మకం. ఆ విధంగా చెప్తాను. ఆ తర్వాత ఈ భవానీపురంలో ఎన్నికల కోసం స్పెషల్గా ఈ ఆఫీస్ తిరగడం జరిగింది. ఈ ఆఫీసు కూడా ఈరోజు గృహప్రవేశం చేసి ఒక పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని నిశ్చయం జరిగింది. అమ్మవారి కెమెరా విఘ్నేశ్వర ఆలయం కూడా వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో దిగిపోతున్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం.
ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగడానికి ప్రారంభిస్తాము. ఆ విషయం అంతకు మించి ఈరోజు మాట్లాడడానికి అంతకంటే ఏం లేదు. మంచి చేయడానికి ఎప్పుడూ కూడా అమ్మవారి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతాను. పార్టీ కార్యాలయం భవానీపురంలో ఆల్రెడీ పెట్టాం. అక్కడికి కుల మతాలకు అతీతంగా ఉండే పశ్చిమంలో మతోన్మాదులకు టికెట్ ఇచ్చారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సీట్ ఇవ్వకుండా పెత్తనం చెలాయించిన ఓసీలకు టికెట్ ఇచ్చారని దుయ్యపట్టారు. డబ్బుతో అన్ని చేయవచ్చని ప్రయత్నాలు చేస్తున్నారని, డబ్బుతో అన్ని చోట్ల పనిచేయదని నొక్కివక్కానించారు. ఖచ్చితంగా పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, మరలా ముఖ్యమంత్రిగా జగన్ రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 47 డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ ఆధ్వర్యంలో చిట్టినగర్ కలరా హాస్పిటల్ నుండి తదితర ప్రాంతాల్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడారు. ఈ డివిజన్లోని కొండ ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని, స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న మెట్ల మార్గాలన్నీ మరమ్మతులు చేశామని వివరించారు. స్థానిక సమస్యల్ని ఎప్పటికప్పుడు కార్పొరేటర్ గోదావరి గంగ పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు. సమస్యను పరిష్కరించి తమ ఓటు అడుగుతున్నామని, ఏ సమస్య పరిష్కరించారనేది ప్రతిపక్షాలు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, అబద్దాలు చెబుతున్నారని, ఎవరు దాడులు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని అన్నారు. కనీసం పింఛన్దారులకు పింఛన్ ఇవ్వకుండా ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. పింఛన్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని, దానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో పింఛన్లు ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసునని, చంద్రబాబు, పవన్లు పింఛన్లను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు, పవన్ల పని అని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ని గెలిపిస్తే సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్లు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్పొరేటర్ గారైన గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొండ ప్రాంతం పైభాగాన వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నాం. మొన్నే మెట్ల మార్గం కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మొత్తం రిపేర్ చేయించారు. మొన్నే చాలా బాగుందయ్యా. అంతా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా పనిచేస్తున్నారు కార్పొరేటర్ గారు. అలాగే కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. అలాగే స్థానిక అధికారులతో మాట్లాడి ఎందుకు వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని చెప్తే వాళ్ళు పైపులు పగిలిపోయి ఉన్నాయి, మేము త్వరగా చేపించేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించి మేము ముందుకెళ్తున్నాం. ఇలాగా అనేక సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని పరిష్కరించి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ప్రజల్లో లేకుండా వాళ్ళు వచ్చి ఈరోజు ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. ఓటు అడిగే హక్కు ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈరోజు ఏదోదో మాయ మాటలు చెప్తున్నారు. చిన్ని గారు కానివ్వండి, లేకపోతే సుజనా చౌదరి కానివ్వండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఎవరిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. గోదావరి గంగా నేను ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో మన ఆశీర్వాద అన్న మేమందరం కలిసి కొండ ప్రాంతం తిరిగాము. మా డివిజన్కి 20 కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకుంటామని, మళ్ళీ ఆశీర్వాద అన్నని గెలిపించుకుంటామని డివిజన్లో తిరుగుతున్నాం, పర్యటిస్తున్నాం. గడప గడప కార్యక్రమానికి మా అన్న ఆశీర్వాద అన్నతో ఎమ్మెల్యే అభివృద్ధి పెట్టుకొని తిరిగాం. కొండ ప్రాంతం మొత్తం అన్ని అభివృద్ధి పనులు బాగా జరిగినాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మేము ఓటేసి గెలిపించుకుంటాం. ఈ డివిజన్లో పనులు జరగదు ఏమీ లేదు. ఒక గుళ్ళని, ఒక కలర్ హాస్పిటల్ అని, సబ్ స్టేషన్లని, ప్రతిదీ ఈ డివిజన్లో బాగా జరిగినాయి. ఒక 20 కోట్లు పెట్టి మేము గవర్నమెంట్ నుంచి బాగా నిధులు తెచ్చుకొని మా డివిజన్ని అభివృద్ధి పనులు చేయించుకున్నాం. ఇక్కడ బంపర్ మెజార్టీతో అన్నని ఆశీర్వాదాన్ని గెలిపించి వైసీపీ జెండాని పశ్చిమ నియోజకవర్గంలో ఎగరేస్తామని డంకాబాగ్గా చెబుతున్నాం. ఎన్నికల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, వైసీపీని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. అజిత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని వేచి చూస్తున్నారని తెలిపారు. ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని మేము పోరాటం చేశామని, దీనిపై వైసీపీ ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే జగన్ కు కావాలని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ ఇంటి వద్దకు అందజేస్తామని చెప్పారు. కేసినేని నాని వ్యాఖ్యలకు విలువ లేదని, రేపే
ఎన్నికల్లో నానికి డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరగటం వల్ల ఇవాళ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దెబ్బతిన్నారు. ఇసుక కానించి, లిక్కర్ కానించి, మైనింగ్ కానించి, అలాగే ల్యాండ్స్ కానించి అన్ని రకాలుగా ఒక మాఫియా రాజ్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత 5 సంవత్సరాలుగా జరిగింది. అందిన గాడికి దోచుకున్నారు వైసీపీ నాయకులు. అందిన గాడికి దోచుకొని ప్రజల జీవితాల్ని రోడ్ల మీద పడేశారు. ఇవాళ పేదవాళ్ళు కోలుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, పేదలు కానీ, నిరుపేదలు కానీ దుర్మార్గమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఎన్నికలకి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. మళ్ళా భారతీయ జనతా పార్టీ, అటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ మా జీవితాలన్నీ ఒడ్డున పడతాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం తథ్యం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీలో కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ నందు నిర్వహించిన డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జి నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదని తెలిపారు. పచ్చి తాగబోతూ బోండా ఉమాకి ప్రజలు ఎందుకు ఓటు వెయ్యాలి? బోండా ఉమా సెంట్రల్ ప్రజలు విస్మరించారని అన్నారు. బోండా ఉమా సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండడు అని, బోండా ఉమా చరిత్ర రౌడీజం, భూకబ్జా, గుండాయిజం అని విమర్శించారు. బోండా ఉమా ఆటలు సాగనివ్వమని, సెంట్రల్లో 25,000 మెజారిటీతో వైసీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడని, ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడని అన్నారు. ఎలక్షన్ తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటకి తరిమి కొడతామని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాడాడు అని, పవన్ కళ్యాణ్ లాంటి వెధవల్ని ప్రజలు నమ్మరని అన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబే అని అన్నారు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవ రాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని ఆరోపించారు. వ్యవస్థ వల్ల ప్రజలకి మంచి చేయాలి, మేలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఈరోజు ఇన్ని పథకాలు అందరికీ అందుతున్నాయంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించే విధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటిదాకా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తే ఎందుకు నువ్వు కోర్టులో వేసావు? ఎందుకు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశావు? పేద ప్రజల్ని ఎండలో ఎందుకు ఇంత వాళ్ళ ప్రాణాలు పొట్టం పెట్టుకుంటావు? చంద్రబాబు, నీకు వాళ్ళ ఉసురు తగిలి కొట్టుకుపోతావు. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేధావులు అని చెప్పుకునే హైదరాబాద్లో కూర్చుకునే అంటే వాళ్ళకి అసలు ఆ పదం చెప్పడానికి లేదు. వాళ్ళకి మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలకి మీరరే బాబు, మీకు 60 ఏళ్ళు దాటిపోయిన అందరికీ కూడా ఏ సూర్యంలో కూర్చొని కంప్లైంట్ పెడతారు? ఒకసారి వచ్చి మా వాంబే కాలనీకి రా. ఎరే నిమ్మగడ్డ రమేష్, ఒకసారి వచ్చి వాంబే కాలనీకి రా. ఒక అపార్ట్మెంట్లో పాప దివ్యాంగులు చూడు, వాళ్ళ వేదన చూడు. చంద్రబాబు చెప్పాడు కదా, చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పని ఎందుకురా మీరు ఇంతమందిని బాధ పెడుతున్నారు? మీరు నిజంగా మీకు అసలు మానవత్వం లేదా? మీకు రాజకీయాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలు ఎందుకు మీకు? ఎందుకు చంద్రబాబు మీ ప్రేమ మీకు? చంద్రబాబు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇది నా పథకం అని చెప్పుకునే అసమర్థుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దద్దమ్మలకి మీరు మా ఒత్తాసు పలికి పేద ప్రజలకి ఉసురు పోసుకుంటారా? నిజంగా చెప్తున్నా, పెన్షన్ల మీద మాత్రం చాలా ఆవేదనగా ఉంది. మా అందరికీ కూడా బాధేస్తుంది.
ఇవాళ 4వ తారీఖు వాళ్ళు వెళ్ళి ఎండలో నుంచొని వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకా దాని మీద ముసలిగా నీరు కాలుస్తున్నాడు ముసలోడు చంద్రబాబు నాయుడు. నీకు ఇదే ఆఖరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు. పెన్షన్లను అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. 6వ డివిజన్ చుట్టుగుంట కోకోకోలా స్టేట్ ఏరియాలో గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పెన్షన్లను అందించకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెన్షన్లు ఆలస్యం అవడానికి టీడీపీనే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళు అంటారు పెన్షన్దారుల్ని పెన్షన్ పొందే పెద్దల్ని ఎండలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారి మీద వాళ్ళకి ద్వేషం పెంచాలా, చంద్రబాబు గారికి ఏ సంబంధం లేకపోయినా ఇది ఎవరో మేధావుల పోరం ఒకటి పెట్టుకుని ఎలక్షన్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎలక్షన్లో తప్పులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఏదో కోర్టులోకి వెళ్తే కోర్టు వాళ్ళు అడిగిన కోరికలో న్యాయం ఉందని చెప్పి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాలంటీర్ని వెళ్ళొద్దన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకున్న ఇంకా లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పేద వృద్ధులకి సహాయం చేయాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. నువ్వు కేవలం నీ ఓటు కోసం వాళ్ళలో ద్వేషం పెంచి ఓటు పొందడం కోసం కొన్ని ప్రాణాలు తీసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిగజార్చారు ఈ రాష్ట్రంలో. అందువల్ల ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళకి 200 రూపాయల నుంచి 2000 పెన్షన్ చేసి వాళ్ళ యొక్క బాగోగులు చూసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజున రేపు అధికారంలో రాగానే చంద్రబాబు గారు 4000 ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు. అందువలన ఈ పెద్దవాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వితంతులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ ప్రభుత్వం యొక్క కుట్ర దుష్ట ఆలోచన వాళ్ళ యొక్క దరిద్రమైన వాళ్ళ ఆలోచనని ఒకసారి గుర్తించమని నేను తెలియజెప్తున్నాను. అందువలన దీనికి ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే చిత్తశుద్ధితో ప్రేమించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు ఒక అభివృద్ధి. నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గం స్థానిక 6వ డివిజన్లో కొండ ప్రాంతంలో మన అందరి ప్రీతమ నేత ఆప్తబంధువుడు మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఇంటింటికి ప్రచారంలో నిమిత్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని శివనాథ్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గద్దె రామ్మోహన్ గారికి ఓటేయమని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా కొండ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలను అడుగుతూ తిరుగుతున్నారు. ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొండ ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఏంటి? ఏమీ లేదు. అసలు కింద ప్రాంతంలో పైపైన రోడ్లు వేసి 3 నెలలు ఎలక్షన్ ఉందనగా స్టార్ట్ చేశారు. ఈ 3 నెలల్లో 3 సార్లు ప్యాచ్ వర్కులు చేశారు. వేసిన వర్క్నే 3 సార్లు ప్యాచ్ వర్కులు చేశారు. కానీ కొండ ప్రాంతంలో మాత్రం ఒక్క సమస్య కూడా తీరలేదు. ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ 2024 రేపు జరిగే ఎన్నికల్లో కంపల్సరీగా వస్తుంది. రాగానే సంవత్సరం తిరగకముందు కొండ ప్రాంతంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి సంవత్సరంలోపు అన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రతి మహిళకి ప్రతి స్థానికులకి హామీ ఇచ్చి తిరుగుతూ జరిగింది. ఈ రోజున పెన్షన్లు అని చెప్పి సంక్షేమాలు అని చెప్పి ఊకదంపుడు కొడుతున్నారు. ఎక్కడ చూసినా మీరు ఇచ్చే పెన్షన్లు ఉంటే మరి మార్తీ చేశారని ఎందుకని అడుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. ప్రతి మహిళ కూడా ప్రతి స్థానికులు కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని అలాగే కేశినేని శివనాథ్ గారిని గెలిపించుకునే బాధ్యత మాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకునే. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోసిన్ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఓటమి భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఒక్క మంచి పనైనా చేశారా? చెప్పుకోలేని నాయకుడు గద్దె రామ్మోహన్ అని అవినాష్ విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్ లూర్త్ నగర్, గబ్బిలాల గుడి, కొండపైన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లికతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వానికి స్థానిక ప్రజలు అడిగిన కమ్యూనిటీ హాల్, మెట్లు, వాటర్ పైప్ లైన్, రైలింగ్ పనులు పూర్తి చేశామని, తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ కొండ ప్రాంతాలలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, దేవినేని నెహ్రూ హయాంలో అభివృద్ధి నోచుకుంది. మళ్లీ వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎండల్లో పెన్షన్ కోసం వెళ్లిన 10 మంది వృద్ధులు చనిపోయారని, వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు తోక పత్రికల్లో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరని, స్థానిక ఎమ్మెల్యే కూడా వాలంటీర్లను అడ్డుపెట్టుకుని కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలి అని, పేద ప్రజలకు సహాయం చేయాలని స్వచ్ఛందంగా వచ్చి 50 మంది రిజైన్ చేశారని తెలిపారు. కేవలం సంవత్సరంన్నర కాలంలో ఈ ప్రాంతంలో ప్రజానికానికి కావాల్సిన మెట్లు, రైలింగు, వాటర్ పైప్ లైను, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు కమ్యూనిటీ హాల్ గారు నిర్మించిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజానికం ఎంతో సంతోషంగా సంవత్సరం క్రితం మేము చెప్పాము, ఈరోజు మీరు అవి పూర్తి చేశారు. గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే అప్పుడున్న అధికారులు కానివ్వండి, ఎన్నోసార్లు మేమందరం రిప్రజెంటేషన్ ఇస్తే మా లూద్ నగర్ ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఎంతో బాధ్యతగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, లేకపోతే దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఎంతో ఇష్టంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈరోజు మా ఒక కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని మీరు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పడం. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కొండ ప్రాంతాల అభివృద్ధి జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలోనే. 2 కానివ్వండి, 3 కానివ్వండి, 5 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి, కొండ ప్రాంతంలో నివసించే ప్రజానికానికి మౌలిక సదుపాయాలు, మెట్లు, రైలింగు, డ్రైనేజు, వాటరు, కొండ చివరి అంచువరగా మేము ఈరోజు నీటి సరఫరా చేస్తున్నారు జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానికి అందరూ గారు అండగా ఉంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న దాదాపుగా 10 మంది వృద్ధులు చనిపోయారు. పెన్షన్ తీసుకోలేక ఎండలో అవస్థలు పడి, ఇబ్బందులు పడి 10 మంది పెద్దవాళ్ళు, వృద్ధులు చనిపోవటం జరిగింది. ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? ఈరోజు ఒక పక్క వాళ్ళ నాయకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ ని కలిసిన పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించిన సీఎం ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని సీఎంకు వివరణ. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్. ముఖ్య నేతలతో చర్చల అనంతరం పేరును ప్రకటించిన పవన్. పింఛన్లు అడ్డుకోవడంలో ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారన్న సజ్జల, చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని ఎద్దేవా. పశ్చిమంలో నరేష్ యాదవ్ నాయకత్వంలో పెద్దెత్తున టీడీపీలోకి చేరిన యువత. పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్. గత 10 రోజులుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో యువకులు టీడీపీలోకి వస్తున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.